హలో వ్యూవర్స్, ఇది ఏంటంటే ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు. మీరందరూ ఆల్రెడీ దీని మీద ఒక అవగాహన కలిగి నేర్చుకునే ఉంటారు. అయితే నాకు తెలిసినటువంటి ఒక కోడ్ని మీకు నేను చెప్పాలనుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ ఇందులోంచి మీకు వస్తాయి. కాబట్టి ఒక్కసారి చూడండి. మనకి ఇది ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు అంటారు. అంటే అనుభవాలు ఎవరికి కల్పించాలి? విద్యార్థులకు కల్పించే అనుభవాలు అన్నమాట. అంటే ఒక తరగతిలో ఒక ఉపాధ్యాయుడిగా మనం కల్పించే అనుభవాలు ఏ విధంగా ఉండాలి అంటే, ఈ కింద నుంచి పైకి వెళ్ళే కొద్దికి కిందవి ఏంటంటే ఇవన్నీ ప్రత్యక్ష అనుభవాలు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కింద భాగం చాలా వెడల్పు ఎక్కువగా ఉంది అంటే పిల్లవాడికి అవగాహన చాలా ఎక్కువ కలుగుతుందని. పైకి వెళ్ళే కొద్దికి వెడల్పు తగ్గిపోయింది చూడండి ఇందులో ఈ షేప్లో. అంటే వెడల్పు తగ్గిపోతుందంటే వాడికి కలిగే అనుభవాలు, అలాగే తనకు వచ్చేటటువంటి జ్ఞానం కూడా తగ్గిపోతుంది అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, తక్కువ ఉందంటే ఏంటి? వీటన్నిటికంటే తక్కువ అనుభవం వస్తుంది పిల్లవాడికి, అంటే తక్కువ నేర్చుకుంటాడు. కింద చూడండి చాలా ఎక్కువ పొడవు ఎక్కువ ఉంది అంటే ఈ కింద దీనిలో అనుభవం అనేది ఇక్కడ చాలా ఎక్కువ వస్తుంది పిల్లవాడికి. అంటే జ్ఞానం అనమాట. నేర్చుకునేది చాలా ఎక్కువగా నేర్చుకుంటాడు, ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాడు ఇందులో. సో అందుకనే ఎప్పుడైనా సరే మిమ్మల్ని అడుగుతాడు, పిల్లవాడికి అనేవి అనుభవాలు ఎలా ఉండాలి అంటే మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలి అని అంటారు. సో మన ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు అనేది పీఠం నుంచి అగ్రానికి అని అడుగుతాడు. పీఠం నుంచి అగ్రానికి ఏ విధంగా అమర్చబడింది అంటాడు. పీఠం అంటే ఇదనమాట. కింద ఉన్నదాన్ని పీఠం అంటారు. ఇదేంటంటే శిఖరాగ్రం అనమాట. ఏ విధంగా రూపొందించారు అని అడిగినప్పుడు మీరు పీఠమేమో మూర్తం అనమాట, అగ్రమేమో అమూర్తం అనమాట. గుర్తుపెట్టుకోండి. సో అందుకని కింద ఏంటంటే ప్రత్యక్ష అనుభవాలు కల్పించడం ద్వారా, అంటే నిజమైనవి అంటే పొలానికి తీసుకెళ్ళి చూపించడం, ఒక మార్కెట్కి తీసుకెళ్ళి కూరగాయలు చూపించడం, లేదా డైరెక్ట్ ఒక షాపు తీసుకెళ్ళి వస్తువుల ధరలు చూపించడం. సో ఇలా ప్రత్యక్షంగా డైరెక్ట్గా నిజమైన వాటిని చూపిస్తే ఎక్కువ అనుభవం కలుగుతుంది. సో ప్రత్యక్ష అనుభవాలు. కల్పిత అనుభవాలు అంటే కొన్ని నిజంగా చూపించలేము మనం, అలాంటివి కొన్ని మోడల్స్ కానీ నమూనాలు కానీ అలాంటివి చేసి చూపించడం అనమాట. అగ్నిపర్వతం మోడలు, ప్రాజెక్ట్ మోడలు, ఇలాంటివన్నీ చూపించడం అనమాట. ఆ తర్వాత నాటకీకరణ అంటే మనం కొన్ని రకరకాల సిచ్యువేషన్లు, యుద్ధ సిచ్యువేషన్లు కానీ రాజులవి కానీ మనం నిజంగా చూపించలేం కాబట్టి నాటకీకరణ ద్వారా అవగాహన కల్పిస్తాం ఇక్కడ. ఆ తర్వాత ఏంటంటే కొన్ని మోడల్స్ అలాంటివి చేసి ప్రదర్శన అనేది ఏర్పాటు చేస్తాం. తర్వాత క్షేత్ర పర్యటన అంటే ఎక్కడికన్నా మన విహారయాత్రలకు తీసుకెళ్ళి చూపిస్తాము. సో తర్వాత ఎగ్జిబిట్స్, ప్రదర్శితాలు అంటే ఏవైనా వస్తువులు ఎగ్జిబిట్స్ అలాంటివి చేసి పిల్లలకి చూపించడం అనమాట. ఇక్కడ కూడా మనం ఏంటి బొమ్మల ద్వారా తయారు చేస్తాం, మోడల్స్ తయారు చేస్తాం, ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. సో కొంచెం ఎక్కువ అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే టెలివిజను, చలనచిత్రాలు. ఇక్కడ వరకు ఏంటంటే పిల్లవాడికి అన్నీ కూడా కొంచెం ఏదో ఒక వస్తు రూపంలోనో బొమ్మ రూపంలోనో లేకపోతే ఏదో ఒక విధంగా ఇక్కడ వరకు కనిపిస్తాయి పిల్లలకి. ఆ తర్వాత ఇక్కడ ఏంటి, నిజమైన వస్తువు అనేదే ఉండదు. ఓన్లీ ఒక టీవీలో బొమ్మ కదలిక ద్వారా ఏదో కదులుతున్నప్పుడు చూస్తాడు. అంటే ఇక్కడ నిజమైన పట్టుకుంటే మనకేమి ఎటువంటి ఆకారం కానీ ఏది కూడా పిల్లవాడు టచ్ చేయలేడు, ఫీల్ అవ్వలేడు అనమాట. సో ఇది ఇక్కడ. ఆ తర్వాత ఏంటి, స్థిర చిత్రాలు. ఇవి కూడా అంతే అనమాట, కథలనే బొమ్మలు అనమాట. ఇక్కడ కూడా పిల్లవాడికి ఏమి టచ్ చేసి పట్టుకుని స్పర్శ అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ ఉరికిని కళ్ళ ద్వారా చూస్తాడు, గుర్తుపెట్టుకుంటాడు. ఆ తర్వాత దృశ్య చిత్రాలు అంటే కూడా ఇవేంటంటే చార్టుల రూపంలో ఇలాంటివి వేసి మనం పిల్లవాడికి చార్ట్ మీద గీసి చూపిస్తాం ఇక్కడ. ఆఖరికి ఏంటంటే అసలు ఎటువంటిది కళ్ళకి కనపడకుండా కేవలం మాటల ద్వారా, శబ్దాల ద్వారా, సౌండ్స్ ద్వారా పిల్లవాడికి వినిపిస్తామంటే అంతే. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెక్చరర్ మెథడ్ అంటారు. అంటే పిల్లవాడికి ఏమి చూపించం, మాటల ద్వారా చెప్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ. అంటే ఏంటి, వాడికి ఏ వస్తువు చూపించము, చార్టు చూపించము, ఏమి చూపించకుండా బోర్డు మీద బొమ్మలు కూడా గీయకుండా కొంతమంది పాఠాలు చెప్తారు. అంటే ఇది ఓన్లీ శ్రవ్యమే అతనికి వినపడుతుంది చెవులకి అంతే. సో దీని ద్వారా అన్నిటికంటే చాలా తక్కువ అనుభవం అనేది కలుగుతుంది శ్రవ్యం ద్వారా. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రాథమిక దశలో పిల్లవాడికి అస్సలు కల్పించకూడని అంశం ఇది. ప్రాథమిక దశలో పిల్లవాడికి కల్పించాల్సిన మొదటి స్థానం ఇవ్వాల్సినటువంటి అంశం ప్రత్యక్ష అనుభవాలు. 1 నుంచి 5 తరగతుల వరకు ప్రాథమిక విద్యార్థులకు ఎలాంటి అనుభవాలు ఇవ్వాలి అని అడుగుతారు. ప్రత్యక్ష అనుభవాలు ఇవ్వాలి, ఓకేనా? ఆ తర్వాత మీరు ప్రాథమికోన్నత స్థాయి అంటే 6, 7, 8 తరగతులకు మనము పరోక్ష అనుభవాలు కల్పించవచ్చు. నాటకీకరణ కానీ, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటన ఇలాంటివి కల్పించవచ్చు. సో ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక స్థాయికి ఇవి మాత్రమే మనం కల్పించాలి.
కాబట్టి అందుకనే వాళ్ళకి నిజమైన అవకాశం ఉన్నంత వరకు నిజమైన వస్తువును చూపించి అలాంటివి మనం పాఠాలు చెప్తూ ఉండాలన్నమాట. సో మీకు ఎడ్గర్ డేల అనుభవాల శంకులో మీకు అడుగుతారనమాట, శిఖరాగ్రం నుంచి పీఠానికి ఏ విధంగా అమర్చబడింది అని అడుగుతారు. అంటే శిఖరాగ్రం అంటే కనుక గుర్తుపెట్టుకోవాలి, అగ్రము అంటే అమూర్తం అని గుర్తుపెట్టుకోండి. అగ్రం అమూర్తం నుంచి కిందకి మూర్తానికి ఇవ్వబడింది, కింద నుంచి పైకి అయితే కనుక మూర్తం నుంచి అమూర్తానికి రూపొందించబడింది అనేది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ ఆర్డర్ అనేది మీకు గుర్తుపెట్టుకుంటాక ఒక కోడ్ ఉంది. ఫస్ట్ అక్షరాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే వీటిని ప్రకన, ప్రక్షయే, టీచరే, దృశ్యం ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. ప్రకన, ప్రక్షయే, టీచరే, దృశ్య. అంటే ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ఏ అంటేనేమో ఎగ్జిబిట్స్, అంటే ప్రదర్శితాలు, అంటే టెలివిజన్, అంటే చిత్రాలు, అందులోని స్థిర చిత్రాలు కూడా. తర్వాత అంటే దృశ్య చిత్రాలు, అంటే శ్రవ్యోపకరణాలు అన్నమాట. సో ఈ విధంగా మీరు కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్డర్ మీకు ఎగ్జామ్లో గుర్తొస్తుంది. సో ఎడ్గర్ డేల అనుభవాల శంకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ పెడతారనే ఉద్దేశంతో ఈ చిన్న టాపిక్ని మీ అందరికీ నేను అందిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి గైస్. ఆల్ ద బెస్ట్.